మా అమ్మ శరీరంలో ముక్క పెరిగి పెద్దదయింది, ఆ అసలు శరీరం వెళ్ళిపోయింది, అందులో పెరిగిన ఈ శరీరం మాత్రం బయట తిరుగుతోంది. ఇది ఏది చేసినా ఎవరి వల్ల చేసింది? ఆవిడ వల్ల చేసింది. ఆవిడ దీన్ని లోపల పెంచి ఉండకపోతే, ఆవిడ నాకు వద్దు అని ఉంటే ఇవాళ ఈ శరీరం ఉందా? అసలు దీంట్లో ఏదైనా చేశాను అనేటప్పటికీ ఎలా అరిచిందో, ఎక్కడో అంబా అని అరిచింది ఆవుదూడ. ఎంత సంతోషించిందో పరదేవత. అది మాతృక, అది అమ్మ. ఇది ఎవ్వరికీ అన్వయం కాదు లోకంలో. తండ్రితో అలా కుదరదు, ఆయన తేజోదాత అంతే, అంతవరకే తప్ప ఈ కష్టం ఆయనకి లేదు. నిజానికి ఆయనది సుఖము సంతోషము, అక్కడ వరకే. నేను క్షమింపబడేదను గాక. కానీ ఆవిడది కాదు, ఆవిడది పునర్జన్మ, ఆవిడది మహాత్యాగం, ఆవిడ స్థితికారురాలు, ఆవిడ లాంటి వ్యక్తి లేదు. పైగా మాతృకాం అన్న మాటకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఉన్నది అంటే తృప్తి కాదు, నాతో ఉన్నది అంటే తృప్తి. అది ఎప్పుడో తెలుసా? మనిషి యందు కామము చేరనంతకాలం, పరిశుద్ధ హృదయం ఉన్నంతకాలమే ఆ అమ్మ పదానికి ఉన్న గౌరవంతో అనుబంధం పూర్ణంగా. చంటితనంలో అమ్మ గదిలో అన్నం పెట్టి, క్యారేజీ పెట్టి, లేకపోతే ఓ అన్నంలో కాస్త పప్పు అన్నం కలిపేసి మెత్తగా నెయ్యేసి వాడికి ఆ అన్నం తినేయమనండి అందనుకోండి, అమ్మ ఇంకో గదిలో తలుపేసి కూర్చుందనుకోండి, మీ అమ్మే పెట్టిందిరా అని మా అత్త అందనుకోండి, నేను తింటానా? నాకు అక్కర్లేదు. నేను భయపడ్డాను అనుకోండి, ఉలిక్కి పడ్డాను అనుకోండి, అమ్మ దగ్గరికి పరిగెత్తికి వెళ్ళిపోతాను, అమ్మని గట్టిగా పట్టేసుకుంటాను. అమ్మ ఎత్తుకుని అన్నం పెడుతోంది అనుకోండి, తింటాను. నా మలమూత్రాలు మా అమ్మ ఎత్తింది, నాకు అన్నం మా అమ్మ పెట్టింది, నాకు అన్నం కాదు మా అమ్మ కావాలి, మా అమ్మ స్పర్శ కావాలి. అమ్మకి అందము అన్వయము కాదు. ఎందుకని అంటే ఆవిడ పెద్ద పెద్ద పళ్ళు, నల్ల ముఖం, గాడిద పెదివి ఉంటుంది, అలా ముందుకి పెదివి వచ్చి, నేను మన్నింపబడినను కాక నేను తక్కువ చేసి వర్ణించట్లేదని మీరు అర్థం చేసుకోవాలి. అలా ఉంది. ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. పక్కింట్లో ఆవిడ చాలా అందంగా ఉంటారు. బాబుదా అని చేతులు చాపింది, వాడు ఎడతాడా? వాడు వెనక్కి తిరిగి అమ్మ కంఠం గట్టిగా కాకులించుకుంటాడు. ఇప్పుడు వాడు అందమే చూస్తే పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. వాడికి అమ్మతనం కావాలి, అమ్మ కావాలి. అమ్మ ఓదార్పు, అమ్మ స్పర్శ, అమ్మ మాట, అమ్మ అన్నం, అమ్మ ఆట, అమ్మ పాట, అమ్మ మాట, అన్నీ అమ్మాయి. అందుకే మరి ఏమిటో తెలీదు, ఆ అమ్మతనం వచ్చేటప్పటికి ఇన్ని మాటలు మాట్లాడేస్తారు. భర్తతో కూడా ముభావంగా ఉన్న ఆడపిల్ల పెళ్ళయ్యాక పిల్లలు పుడితే ఎన్ని కబుర్లు చెప్పేస్తుందో ఆ పిల్లాడికి. తాతగారు వస్తారు కదూ, మనం కాకినాడ వెళ్తాం కదూ, తాతగారు పంచె కట్టుకుంటారు, నువ్వు పెద్దయ్యాక పంచె కట్టుకుంటావా, నువ్వు తాతగారులా బొట్టు పెట్టుకుంటావా, ఎన్ని చెప్తుందో వాడికి. నాన్నగారండి నాన్నగారండి అని పిల్లాడిని పిలుచుకుంటుంది. ఆ మాట, ఆ సంబోధన వాడికి ఏమర్థం అవుతుందో తెలియదు. ఆ అమ్మ మాట్లాడుతుంటే ఓ ఓ అని అలా వింటాడు వాడు. అసలు అమ్మ అన్న మాటని ఈశ్వరుడు ఎలా సృష్టించాడో, అసలు ఆ రూపాన్ని ఎలా సృష్టించాడో, ఆ తత్వాన్ని ఎలా సృష్టించాడో, అసలు అదొక పరమ అద్భుతం కదండి సృష్టిలో. అమ్మ అన్న మాట, అమ్మ అన్న పిలుపు, అమ్మ స్పర్శ, అమ్మ చేతి అన్నం, అసలు ఈ శరీరము అమ్మకు కొనసాగింపు తప్ప ఇది వేరు కాదు. అమ్మ యొక్క అవశేషం ఇది. అమ్మ శరీరంలో ఒక అవశేషం ఇంకా తిరుగుతోంది బయట. ఇది అమ్మ యొక్క గొప్పతనం. ఇది శంకరులు గుర్తు చేస్తున్నారు. ఒక అమ్మే అలా అయితే, ఆమె ఇన్ని బ్రహ్మాండములను కన్న తల్లి, ఈ అమ్మతనాన్ని నీ అమ్మ వరకే అన్వయం చెయ్యకుండా నువ్వు పురుషుడని భావించు. భగవంతుడు తప్పులేదు. శివుడు నా తండ్రి అను, విష్ణువు నా తండ్రి అను, తప్పులేదు. కానీ అమ్మ భావన మాత్రం భగవంతుని యందు చూడు. భగవంతుణ్ణి అమ్మగా చూస్తే అంటుకుంటావు తొందరగా. భగవంతుణ్ణి అమ్మగా చూడలేనప్పుడు అంటుకోవు. అందుకే పురుషుడిగా ఆరాధన చేసిన త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. నువ్వు నాకు అమ్మవి అంటారు. ముందు మాట ఏమంటారంటే త్వమేవ మాతా చ పితా త్వమేవ, నువ్వు నా తల్లివి అంటారు. ఎందుకని? అందులో ఉన్నటువంటి గొప్పతనం అది. ఆ అమ్మతనానికి ఉన్నటువంటి గొప్పతనం. అమ్మ అంటే ప్రేమ, అంటుకుపోతారు. భగవంతుని యందు అమ్మాన్ని చూస్తే, అమ్మ యందు భగవంతుణ్ణి చూసి ఎలా మాతృదేవోభవ అంటామో, పెద్దవాడైన తర్వాత కోరికలు పుట్టాయి.
అనేక కోరికలు పుట్టే. అప్పుడు అమ్మకి దూరంగా ఉండడం అలవాటు అవుతుందేమో, ఉండగలడేమో. అదైనా అప్పుడప్పుడు అమ్మని చూడకుండా ఉండలేడు. కానీ అమలినమై ఉన్నంతకాలం అమ్మను వదిలి ఉండలేడు. పసితనంలో అమ్మ ఒక్కతే అన్నీ. నాన్నగారు లేరు కొన్నాళ్ళు, అమ్మ ఉంటే ఉంటాడు. అమ్మమ్మ లేదు ఉంటాడు. తాతగారు లేరు ఉంటాడు. నాయనమ్మ లేదు ఉంటాడు. నాయనమ్మ వైపు తాతగారు లేరు ఉంటాడు. అమ్మ లేదు, వీళ్ళందరూ ఉన్నారు, వాడు ఉండడు పిల్లవాడు. అందుకే లోకంలో హేయమైన పాపం ఏంటంటే తల్లిని బిడ్డల్ని విడదీసే ప్రయత్నం చేయడమే. అంతకన్నా దారుణమైన పాపం ఇంకోటి లేదు. మీరు ఏ కారణం చెప్పి విడదీసినా దోషమే. అయినప్పుడు ఆ అమ్మతనం అంత గొప్పదైతే నువ్వు భగవంతుని యందు అమ్మతనాన్ని చూడు, నీ మనసు అంటుకుపోతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి నువ్వు విష్ణువుని పూజించు, శివుణ్ణి పూజించు, అగ్నిని పూజించు, పురుషుడిగా కాదు అమ్మగానే భావన చెయ్యాలి. అందుకే ఆ అమ్మతనానికి ఉన్న గొప్పతనం అది శంకరుల మనసు పొంగిపోతే వాగ్రూపమై మాతృకాం అని 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాడు. అమ్మా, ఇన్ని కోట్ల బ్రహ్మాండములను కొన్న తల్లివి నువ్వు, అనేక కోటి బ్రహ్మాండ జననీం దివ్య విగ్రహం అని కదా వ్యాస భగవాను లలితా సహస్రంలో. కాబట్టి మాతృకాం త్రిపుర సుందరీం, ఇదొక గంభీరమైన మాట. త్రిపుర సుందరీం అంటే 3 అంకె మీద నడిచేటటువంటి వాటన్నీ కూడా ఆవిడ స్వరూపంగా ఉంటాయి. ఉండి ఆవిడ అనుగ్రహించిందా ఒకట్లోకి తీసుకెళ్ళిపోతుంది. 3 ఏదో భూత భవిష్యత్ వర్తమాన కాలములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, ప్రధానంగా త్రిపుర సుందరి అన్న మాటకు అర్థం ఏంటంటే మాతృకాం త్రిపుర సుందరీం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములుగా ఉన్న తల్లి అని అర్థం. స్థూల శరీరము అంటే అన్నవికారము అని గుర్తు. అన్నం తింటే పెరిగిన ఈ శరీరం ఉందే, 7 ధాతువులు కలిస్తే స్థూల శరీరం అంటారు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఈ 7 కలిపినటువంటి సంఘాతము ఏది ఉంటుందో అది స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అని ఒకటి ఉంటుంది, అందులో 18 తత్వములు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 ప్రాణములు, 15 మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 కలిపి 18 కలిస్తే సూక్ష్మ శరీరం అంటారు. దానికి అన్నధాతువుతో సంబంధం ఉండదు. మీకు ఉదాహరణ చెప్పాలంటే జ్ఞానేంద్రియాలు 5, కన్ను అంటే కన్నుకు చూడగలిగిన శక్తి, ముక్కు వాసన చూడగలిగిన శక్తి, నాలుక రుచి చెప్పగలిగిన శక్తి, చెవి వినగలిగిన శక్తి, చర్మము స్పర్శ చెప్పగలిగిన శక్తి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు కాళ్ళు 2 1, చేతులు 2 1 2, నోరు 3, మలస్థానము 4, మూత్రస్థానము 5. ఈ 5 కర్మేంద్రియాలు. అక్కడికి 5 5 10. 5 ప్రాణములు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. ఈ 5 చాలా ప్రధానం. మిగిలినవి ఇంకొక 5 ఉంటాయి, అవి కలిపినా కలపకపోయినా నైవేద్యంలో ఈ 5 చెప్తాం. అందుకే ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని. ఎందుకని? ప్రాణము అంటే ఉన్నాడు అనడానికి గుర్తు. అది త్రిపుర సుందరి లక్షణంలో సూక్ష్మ శరీరంలో ఆవిడ యొక్క నిర్వహణ శక్తి. ఆయన ఇంట్లో సభ్యుడా కాడా వదిలేయండి, తలుపు తీసింది, ఎవరో లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి తిరుగుతున్నారు, దూరంగా గేటు బయట నించున్నారు అంటే యజమాని ఉన్నాడా లేడా? ఆ అమ్మాయి పనిపిల్ల ఎవరైనా కానివ్వండి, యజమాని ఉన్నాడని గుర్తు. ఆ ఇంట్లో ఉన్నాడు యజమాని కాదు, నివాసం ఉన్నారని గుర్తు. అలాగే ఊపిరి లోపలికెళ్ళి పైకి వస్తూ ఉంటుంది, కుక్క తిరిగినట్టు, ఇంట్లో ఎవరో తిరిగినట్టు, అది తిరిగి లోపలికి బయటికి వెడుతోందంటే ఉన్నాడని గుర్తు.